గ్రామానికి విచ్చేసినటువంటి శివసాయి హాస్పిటల్ మేనేజ్మెంట్ డైరెక్టర్ గారికి మరియు డాక్టర్ బృందానికి మా ఊరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇది ఈరోజు అనగా సండే ఆదివారం మీరు వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. కొంచెం పని వేళల్లో బిజీ ఉన్నందున ఇంకా జనాలు కొంచెం రాలేకపోయారు. మీరు అనగా ఇంకో 1 month 15 days ఒకసారి నిర్వహించినప్పుడు మాకు 10 రోజుల ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మీకు తగిన మంది వస్తారు. మేము తగినట్టు ఏర్పాటు చేసి అన్ని విధాల చూసుకుంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు సిరికొండ మండల్ చీమన్పల్లి గ్రామంలో మా శ్రీ శివసాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తరఫున వైద్య శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క చీమన్పల్లి గ్రామంలో 28వ క్యాంపుగా మేము ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఇక్కడ నిర్వహించాము. ఈ యొక్క విలేజ్లో గ్రామ సర్పంచ్ గారు కళ్యాణ్ నర్సయ్య గారు అండ్ గ్రామ ఉప సర్పంచ్ గారు ఏనుగు రాజేంద్ర రెడ్డి గారు అండ్ పందిమడుగు సర్పంచ్ గారు గోవింద్ గారు మరియు దుప్పేతాండా సర్పంచ్ ఫోరం అధ్యక్షులు చందన్ నాయక్ గారు మరియు గ్రామ ప్రజలు అండ్ సిబ్బంది వీళ్ళందరూ మాకు ఎంతో ఇక్కడ సౌకర్యాలు చూపించి ఇక్కడ అన్ని సౌకర్యాలు చేయించి మాకు ఇక్కడ అన్ని బాగోగులు చూసుకోవడం జరిగింది. ఈ యొక్క క్యాంపుకు సుమారుగా ఒక 200 పైగా ఓపీ వచ్చారు. ఇక్కడ అందరికి కూడా జనరల్ డిపార్ట్మెంటు, ఎంఎస్ అండ్ గైనికు అండ్ పీడియాటిక్ అండ్ ఆర్థో అన్ని డిపార్ట్మెంట్లకు చూపించుకోవడం జరిగింది. ఈ యొక్క గ్రామంలో మేము మొట్టమొదటిసారిగా రావడం జరిగింది. ఈ యొక్క గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని అన్ని సద్వినియోగం చేసుకున్నందుకు అందరికీ నా తరఫున మా హాస్పిటల్ తరఫున అందరికీ కూడా మన సర్పంచ్ గారులకు ఉప సర్పంచ్ గారులకు ఈ యొక్క చుట్టుపక్కల గ్రామ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. చీమన్పల్లి, తాటిపల్లి, అందిమడుగు, దుప్పేతాండ గ్రామ ప్రజలకు నేడు మేము మా సర్పంచుల తరఫున ప్రజల తరఫున శివసాయి హాస్పిటల్ వారు ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్ ఉండి కూడా ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. గ్రామ ప్రజలు ఇక్కడ ఉన్న 4 గ్రామ ప్రజలు ఎప్పుడన్నా వీరి ఏ ప్రాబ్లం వచ్చినా వీరు మనకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తుంటారు. రక్త పరీక్షలు ఏమైనా ఉంటే అక్కడ హాస్పిటల్కి పోయి మీరు శాంపిల్ ఇవ్వచ్చు. ఇక్కడ మనకు ఉన్న ట్యాబ్లెట్లు ఇంకా ఏమైనా ఉంటే అత్యవసర సేవలు ఏమైనా ఉంటే ఇక్కడ మనకు జనరల్ మెడిసిన్ కానీ మరియు ఆర్థోపెడిక్ కానీ మరియు మనకు మంచి ఎంఎస్ డాక్టర్లు కూడా వచ్చారు కాబట్టి వారి సేవలను వినియోగించుకోవాలి మన ప్రజలు. మనకు హాస్పిటల్ ఇక్కడ భీమగల్లో ఉంది, అందుబాటులో ఉంది కాబట్టి మనము ఈ హాస్పిటల్కి వెళ్ళి మనము ఆడ చూపించుకుంటే వారు మంచిగా మనకు మంచి మెడిసిన్ ఇచ్చి మన ఆరోగ్యానికి వారు కాపాడుతారు. మరియు మన ప్రభుత్వము మన గవర్నమెంట్ ఈరోజు ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు మరియు మన గౌరవనీయులు శాసనసభ్యులు భూపతి రెడ్డి గారు ఈ ఆధ్వర్యంలో వీరు మన ప్రభుత్వ సహకారంతో వీరు కూడా వచ్చి వీళ్ళు ఈ డాక్టర్స్ వచ్చి ప్రజలకు సేవ అందిస్తుంటారు. కాబట్టి సార్ మీ హాస్పిటల్ ఎండి గారికి మీ హాస్పిటల్ నిర్వహిస్తున్న మీ నిర్వాహకులకు మేము చాలా రుణపడి ఉంటాము. ఇలానే కాదు ప్రతి 3 నెలలకు 6 నెలలకు మీరు ఇట్లా రావాలి. ఇదే చివనపల్లి కాదు, నెక్స్ట్ దుప్పేతాండ, ఇంకోటి పందిమడుగు, ఇక్కడ తాటిపల్లి మీరు ఇట్లా మెడికల్ మీట్ పెట్టిందనుకో మా ప్రజలలో అవగాహన కలిగించి సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారు. ఎందుకంటే ఈరోజు మన జీవన శైలి బాగలేదు. అంత మంచి ఏదో అంత మెడిసిన్ తిండిలు అవి ఎంత పాయిజన్ ఫుడ్లు అవి తినడం వల్ల బీపీ, షుగర్లు, క్యాన్సర్లు ఇవన్నీ కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు వస్తున్నాయి. అవి ఎవరికి ఏర్పడతలేవు. ఇది అందరికీ చెక్ చేసినప్పుడే డయాగ్నోట్ అయినప్పుడే వారికి అందరికీ ఏర్పాటవుతుంది. ఏదో భయపడే అరే మేము చూపించుకుంటే ఏదో వెళ్తుందేమో అది అనద్దు. మనం ఖచ్చితంగా ఇదొక రోగాన్ని మనం ఫస్ట్ మొదటిసారిగానే చూపించుకుంటే అది మనకు తెలిస్తే అది వారు మొదటి ప్రయత్నంలోనే మనకు నార్మల్ వ్యక్తి లెక్క చేస్తారు. అలాంటి డాక్టర్లు ఇప్పుడు మనకు డాక్టర్లు దేవుళ్ళతో సమానం కాబట్టి డాక్టర్లను మనం పోయి చూపించుకుంటే వారి సేవలు కూడా వారు మనకు చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి ఒక్క పేషెంట్ ఏమైనా ఉంటే వారి దగ్గర వెళ్ళచ్చు. ఇప్పుడు ఇక్కడ లేకున్నా కానీ మీరు భీమగల్ దగ్గరనే ఉంది కాబట్టి భీమగల్ కూడా వెళ్ళి మీరు చూపించుకోవాలా.
చూపించుకొని మీ ఆయురారోగ్యాలు మంచిగా ఉండాలని చెప్పేసి కోరుచు ఇక్కడ ఉన్న ఈరోజు వచ్చిన ప్రజలకు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. మరి ఒకసారి మీ డాక్టర్ల బృందంకు, హాస్పిటల్ నిర్వహిస్తున్న బృందాలకు మీకు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. నేను ఈరోజు అనగా సిమంతపల్లి అన్నిమడుగు రూపేతండ తాకపల్లి గ్రామస్తులకి రూపేతండ గ్రామస్తులకి మన శివసాయి మల్టీ స్పెషలిస్ట్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో మెగా శిబిరం అనేది హాస్పిటల్ అనేది మనకు ఉంది కాబట్టి మన గ్రామ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని మన అందుబాటులోనే శివసాయి హాస్పిటల్ అన్ని రకాల స్పెషాలిటీ ఉంది కాబట్టి అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం.